Students, next concept DLD నుండి serial in serial out shift register. So what is shift register? First of all, what is register? So register is nothing but a collection of flip flops. So previous class లో మన SR flip flop, D flip flop, T flip flop లో ఏంటి అంటే 1 bit of storage మనం స్టోర్ చేయడానికి ఉంది. సో ఇక్కడ ఏంటి అంటే మల్టిపుల్ బిట్స్ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ లైక్ మోర్ దెన్ 1 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది మనం యూజ్ చేసినట్టయితే దాన్ని మనం రిజిస్టర్ అని కాల్ చేస్తాం. F0, F1, F2. ఓకే, సో ఇక్కడ మల్టిపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది కనెక్ట్ చేస్తే దట్ ఈస్ ద రిజిస్టర్. ఓకే, షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏంటంటే సో దీనికి వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి అదే షిఫ్ట్ చేస్తాం అనమాట అవుట్పుట్ అనేది. సో ఈ ప్రాసెస్ని మనం షిఫ్ట్ రిజిస్టర్ అని కాల్ చేస్తాం. సో డెఫినేషన్ చూద్దాం. ద షిఫ్ట్ రిజిస్టర్ విచ్ అలో సీరియల్ ఇన్పుట్ 1 బిట్ ఆఫ్టర్ ది అదర్ త్రూ ది సింగిల్ డేటా లైన్. సో ఇక్కడ సింగిల్ డేటా లైన్తో మనం సీరియల్గా కనెక్ట్ చేస్తాం. అండ్ ప్రొడ్యూసర్స్ సీరియల్ అవుట్పుట్ ఈజ్ నోన్ యాజ్ ఏ సీరియల్ ఇన్, అంటే సీరియల్ ఇన్పుట్ అండ్ సీరియల్ అవుట్పుట్ అనేది ఒక సీరియల్గా ఉంది కాబట్టి షిఫ్ట్ రిజిస్టర్, ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్ ప్రాసెస్ అనేది అప్లై చేస్తాం కాబట్టి సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ అనే నేమ్ అనేది వచ్చింది. సిన్స్ దెర్ ఈజ్ ఓన్లీ 1 అవుట్పుట్, the data leaves the shift register 1 bit at a time in a serial pattern. So at a time 1 bit నిది తీసుకుంటుంది. thus the name serial in serial out shift register. The circuit consists of 3 D flip flops. సో ఇక్కడ మనకి 3 D flip flops ఉంటాయి. ఎందుకు D తీసుకున్నామంటే D మీన్స్ ట్రాన్స్పరెంట్. ఓకే, అంటే మనం ఇన్పుట్ 1 తీసుకుంటే అవుట్పుట్ 1 వస్తుంది, ఇన్పుట్ 0 తీసుకుంటే అవుట్పుట్ 1 వస్తుంది. మనం తీసుకున్న ఇన్పుట్ అనేది మనకి ట్రాన్స్ఫర్ చేయాలి కాబట్టి డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో నెక్స్ట్ విచ్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ఏ సీరియల్ మేనర్. సో ఇక్కడ సీరియల్ మేనర్లో కనెక్ట్ చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఆల్ దీస్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ సింక్రోనస్ విచ్ ఈచ్ అదర్ సిన్స్ ది సేమ్ క్లాక్ సిగ్నల్ ఈజ్ అప్లై టు ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్. సో ఇక్కడ చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా సేమ్ క్లాక్ పల్స్ అనేది అప్లై చేస్తున్నాం కదా. సో ఈ డయాగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ డెఫినేషన్. ఓకే, సో ఇక్కడ ఏంటి మనకి ఏది ఇన్పుట్ ఇస్తే అదే అవుట్పుట్ రావాలి. అంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ 101 అని ఇచ్చాను. ఓకే, సో మనకి అవుట్పుట్ అనేది ఈ క్యూలో లాస్ట్లో 101 అనేది రావాలి. సో ఈ క్యూలో ఏదైతే అవుట్పుట్ వస్తుందో దాన్ని ఇక్కడ తీసుకుంటాను అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అవుట్పుట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఫస్ట్ ఎల్ఎస్బి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ నుండి మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్కి మనం ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఈ 1 అనేది తీసుకుందాం. సో ఇక్కడ 1 అనేది Q2కి అప్లై అవుతుంది, పాస్ అవుతుంది. ఓకే, సో ఇనీషియల్గా మనం రీసెట్ పొజిషన్లో ఉందనుకుందాం. సపోజ్ ఏమైనా ఎగ్జామ్లో మీకు క్లాక్ పల్స్ అనేది ఈ నెంబర్తో స్టార్ట్ చేయాలి అంటే అప్పుడు మనం ఆ నెంబర్తో స్టార్ట్ చేయాలి. లేదు ఏమీ ఇవ్వలేకపోతే జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే సో ఇనీషియల్గా మనం రీసెట్ పొజిషన్ 0 తీసుకుంటే సో అక్కడ వర్క్ ఏం అవ్వదు కాబట్టి సర్క్యూట్ అనేది ఇనీషియల్గా అన్ని జీరోసే మనకి ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైతే మనం క్లాక్ పల్స్ 1 తీసుకుంటున్నామో అప్పుడు మనకేముంటుంది, ఈ ఎల్ఎస్బి ఫస్ట్ ఈ డిజిట్ అనేది తీసుకుంటే ఈ 1 అనేది Q2కి వెళ్తుంది. ఓకే, Q2కి వెళ్తుంది. సో ఈ Q2 నుండి ఇనీషియల్గా మనం జీరోస్ తీసుకున్నాం కదా. ఫస్ట్ మనకి ఇక్కడ Q2, Q1, Q0 అనేది 0 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది 1 తీసుకున్నాం. సో క్లాక్ పల్స్ 1 తీసుకునేటప్పుడు ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇన్పుట్ అనేది ఎల్ఎస్బి నేను తీసుకొని ఈ 1 అనేది Q2కి పాస్ చేస్తాం. ఓకే, సో అంటే ఇక్కడ ఇప్పుడు 1 అనేది Q2 స్టోర్ చేసింది. సో ప్రీవియస్ ఉన్న అవుట్పుట్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి షిఫ్ట్ అవుతుంది. అంటే Q1కి అనేది షిఫ్ట్ అవుతుంది 0 అనేది. ఓకే, సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ ఏదుందో దీని నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడున్న ప్రీవియస్ది రిమూవ్ అయిపోతుంది. ఓకే, రిమూవ్ ఆర్ వ్యానిష్ అని కాల్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, క్లాక్ 1 పల్స్ తీసుకునేటప్పుడు ఇన్పుట్ ఏమి ఇచ్చాం మనం, ఇన్పుట్ ఇక్కడ 1 ఇచ్చాం, ఇన్పుట్ ఈ 1 ఇచ్చాం. సో ఇన్పుట్ ఏది ఇస్తామో అదే Q2కి వస్తుంది సేమ్. ఓకే, సో నెక్స్ట్ Q2లో ఉన్న ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q1కి ఇన్పుట్గా షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ Q1ది
క్యూ నాట్కి షిఫ్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్లాక్ పల్స్ 2 తీసుకుందాం. క్లాక్ పల్స్ 2లో ఏమవుతుంది, నెక్స్ట్ బిట్ అనేది ఇన్పుట్గా తీసుకుంటాం, అంటే 0 తీసుకుంటాం. Q2కి 0 అనేది పాస్ అవుతుంది. Q2కి ఇన్పుట్ అనేది 0 తీసుకుంటే Q2కి 0 అనేది పాస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రీవియస్ ఏదైతే వాల్యూ ఉందో అవుట్పుట్ అది నెక్స్ట్ దీనికి Q1కి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది, షిఫ్ట్ చేస్తుంది. సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ దీనికి షిఫ్ట్ చేస్తుంది. ఓకే, ఇది వ్యానిష్ అయిపోతుంది. సో ఇక్కడ ఈ 1 అనేది Q1కి షిఫ్ట్ అవుతుంది. Q1 వాల్యూ అనేది ప్రీవియస్ వాల్యూ అనేది Q0కి ట్రాన్స్ఫర్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ అనేది 3 తీసుకుంటే సో నెక్స్ట్ వాల్యూ ఏముంది, 1 ఉంది. ఇక్కడ ఈ 1 అనేది Q1కి అప్లై అవుతుంది, అంటే ఇన్పుట్ 1 తీసుకుంటే Qకి అది అప్లై అయింది. సో ఇక్కడ ఉన్న ప్రీవియస్ అవుట్పుట్ ఏంటి, 0 అనేది ఇక్కడికి మళ్ళీ క్యారీ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీని యొక్క ప్రీవియస్ది ఏంటి ఉంది, 1 ఉంది. 1 అనేది Q0కి ట్రాన్స్ఫర్ అవుతుంది, షిఫ్ట్ అవుతుంది. ఓకే, దీని నెక్స్ట్ ప్రీవియస్ అవుట్పుట్ ఏది ఉందో అది వ్యానిష్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దీని యొక్క అవుట్పుట్ అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది, 0 అనేది ఇక్కడ, 1 అనేది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. సో ఈ 3 కూడా వ్యానిష్ అయిపోయాయి. ఇప్పుడు మనకి Q0లో వచ్చిన అవుట్పుట్నే మనం కన్సిడర్ చేయాలి. సో ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేసాం కదా. డీ ఫ్లిప్ ఫ్లాప్ మీనింగ్ ఏంటి, మన డేటా అనేది ఇన్పుట్ ఏదైతే తీసుకుంటామో అవుట్పుట్ అదే రావాలి. బట్ ఇక్కడ అవుట్పుట్ ఏంటి, Q0ఏ మనం కన్సిడర్ చేయాలి. Q0లోని ఇక్కడ 101 రాలేదు. సో మనం తీసుకున్న బిట్స్ అనేది 3 బిట్. ఇక్కడ 3 బిట్స్ మనం తీసేసుకున్నాం, బట్ అవుట్పుట్ రాలేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే 4th క్లాక్ పల్స్ తీసుకొని 3 బిట్స్ కంప్లీట్ అయిపోయి 4th బిట్ ఏం తీసుకుంటామంటే 0 తీసుకుంటాం. ఓకే, సో ఇక్కడ ఇన్పుట్ 0 తీసుకుంటే ఇన్పుట్ అనేది Q2కి పాస్ అవుతుంది, Q2కి పాస్ అవుతుంది. ఇక్కడ ఏదైతే ప్రీవియస్ అవుట్పుట్ ఉందో అది Q1కి పాస్ అవుతుంది. సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q0కి పాస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఇంకా వచ్చిందా మనకు అవుట్పుట్ 101 అనేది ఇన్పుట్ తీసుకున్నాం, అది మనకి Q0లో అవుట్పుట్గా రావాలి, అది రాలేదు. సో నెక్స్ట్ మళ్ళీ క్లాక్ పల్స్ అనేది తీసుకుంటున్నాం, అగైన్ 0. సో ఇక్కడ ఇన్పుట్ 0 తీసుకుంటే అది Q2కి 0 అనేది మళ్ళీ పాస్ అవుతుంది. సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ ఏముంది, 0 ఉంది. సో 0 అనేది దీనికి పాస్ చేస్తాం. Q1 యొక్క ప్రీవియస్ అవుట్పుట్ 1, అది Q0కి అప్లై చేస్తాం. ఓకే, సో ఇప్పుడు చెక్ చేద్దాం. సో మనం తీసుకున్న ఇన్పుట్ 101. ఓకే, అవుట్పుట్ ఏముంది, 101. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. సో వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు మనం ఈ Q0 అవుట్పుట్ ఏదైతే ఉందో అదే తీసుకుంటాం. సో ఈ సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్లోని ప్రాసెస్ అనేది ఈ విధంగా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ టైప్ చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ స్టూడెంట్స్. డిఎల్డి నుండి ప్రీవియస్ క్లాస్లో మనం సీరియల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ వీడియోలో సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్ అంటే రిజిస్టర్ నథింగ్ బట్ కలెక్షన్ గ్రూప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ని మనం రిజిస్టర్ అని కాల్ చేస్తాం. సో ఫ్లిప్ ఫ్లాప్ 1, ఫ్లిప్ ఫ్లాప్ 2. ఓకే, సో ఇక్కడ షిఫ్ట్ రిజిస్టర్ మీన్స్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఇన్పుట్గా షిఫ్ట్ చేస్తాం. సో దట్ ఈస్ ద షిఫ్ట్ రిజిస్టర్. ఓకే, సో ఇనీషియల్గా మనం క్లాక్ పల్స్ అనేది 0 తీసుకుందాం. ఇనీషియల్గా క్లాక్ పల్స్ అనేది 0 తీసుకుంటే రీసెట్ పొజిషన్. సో అప్పుడు మనకి ఇన్పుట్ ఏముంటుంది, ఇన్పుట్ కూడా 0 ఉంటుంది. సో సర్క్యూట్ అనేది రీసెట్ పొజిషన్లో ఉంటుంది కాబట్టి అన్నీ మనకి ఇనీషియల్గా 0 ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు 0 ఇన్పుట్ తీసుకున్నట్టయితే Q0 అనేది 0 అవుతుంది. నెక్స్ట్ Q2 0, Q1 0, Q0 కూడా 0 అవుతుంది. సో ఇక్కడ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ అంటే సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో మనకు చూడండి అవన్నీ సీరియల్గా ఉన్నాయి ఇన్పుట్స్ అనేది. ఓకే, ఒక సీరియల్గా అవుట్పుట్ కూడా తీసుకున్నాం. సో అందుకోసం సీరియల్ ఇన్ సీరియల్ అవుట్. ఇక్కడ చూసినట్టయితే డిఫరెంట్ సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్. సీరియల్గా మనం ఫ్లిప్ ఫ్లాప్ తీసుకున్నాం, ఇన్పుట్స్ అనేది అవుట్పుట్స్ అనేది ప్యారలల్గా ఉన్నాయి. సో అందుకు మనం సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ అని కాల్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు క్లాక్ పల్స్ ఇనీషియల్గా 0s తీసుకున్నాం రీసెట్ పొజిషన్. ఇప్పుడు సపోజ్ నేను 101 ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్ ఎందుకు యూజ్ చేసామంటే డీ ఫ్లిప్ ఫ్లాప్ మనం ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో అవుట్పుట్ కూడా సేమే రావాలి, యాజ్ ఇట్ ఈస్గా వస్తేనే అది డీ ఫ్లిప్ ఫ్లాప్ వర్క్ అవుతుంది. రిమైనింగ్ ఏమైనా
టీ టీ అయితే టాగిల్ అయిపోతుంది, ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్, జేకే అనేవి. సో మనకి ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా రాదు. సో దట్స్ వై వీఆర్ యూజింగ్ ఇక్కడ డీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఎల్ఎస్బి నేను తీసుకుందాం. ఫస్ట్ బిట్ అనేది ఇన్పుట్గా తీసుకుందాం. ఓకే, సో క్లాక్ పల్స్ ఫస్ట్ పల్స్ దగ్గర ఇన్పుట్ అనేది 1 తీసుకున్నాం. సో 1 తీసుకున్నప్పుడు Q2 వాల్యూ అనేది 1 అవుతుంది. సో దీని ప్రీవియస్ అవుట్పుట్ అనేది 0 అనేది Q1కి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో నెక్స్ట్ దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ Q0కి ట్రాన్స్ఫర్ అయ్యి ఈ ప్రీవియస్ అవుట్పుట్ అనేది వ్యానిస్ అయిపోతుంది. ఓకే, సో అంటే ఇప్పుడు Q2 ఎంత అయింది? Q2 వాల్యూ 1 అయింది. ఓకే, సో Q1 వాల్యూ అంటే Q2 ఉన్న ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q1కి షిఫ్ట్ అవుతుంది. Q1లో ఉన్న ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q0కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ 2 తీసుకుందాం. సో క్లాక్ పల్స్ 2 తీసుకునేటప్పుడు నెక్స్ట్ ఇన్పుట్ అనేది తీసుకుంటాం. అంటే 0 అనేది Q2కి పాస్ అవుతుంది. సో దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q1కి పాస్ అవుతుంది. దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ 0 అనేది Q0కి. సో ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ అనేది వ్యానిస్ అయిపోతుంది. సో ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకున్నాం? 0 తీసుకున్నాం కదా. సో 0 అనేది Q2కి వెళ్తుంది. దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q1కి షిఫ్ట్ అవుతుంది. దీని యొక్క ప్రీవియస్ అవుట్పుట్ అనేది Q0కి షిఫ్ట్ అవుతుంది. నెక్స్ట్ క్లాక్ పల్స్ 3, నెక్స్ట్ వాల్యూ 1. సో ఈ 1 వాల్యూ అనేది Q2కి షిఫ్ట్ అవుతుంది. అంటే ఇన్పుట్ 1 తీసుకుంటే Q2 1 అవుతుంది. సో ఇక్కడ ప్రీవియస్ ఇన్పుట్ ఏముంది? 0 అనేది Q1కి మనకి పాస్ అవుతుంది. అంటే ఈ 0 అనేది Q1కి పాస్ అవుతుంది. నెక్స్ట్ ఈ 1 అనేది ప్రీవియస్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ దానికి పాస్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ 1 కదా. సో ఇక్కడ మనకి ఎన్ని పల్సెస్ క్లాక్ పల్సెస్ తీసుకున్నాం? 3 బిట్కి 3 క్లాక్ పల్సెస్ అనేది తీసుకున్నాం. అంటే మనకు అవుట్పుట్ అనేది వచ్చేసింది చూడండి. మనం తీసుకున్న ఇన్పుట్ ఏంటి? 101. ఇక్కడ అవుట్పుట్ అనేది 101. సో ఇక్కడ మనం ఇవే కదా అవుట్పుట్గా తీసుకుంటున్నాం. 101 అనేది వచ్చేసింది. అంటే మనం ఇప్పుడు సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో మనకి ఫస్ట్ 3 పల్సెస్లో రాలేదు కదా. సో ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఎక్స్ట్రా బిట్స్ అనేది యాడ్ అయ్యాయి. ఇక్కడికి వచ్చేసరికి చూడండి 3 బిట్కి 3 క్లాక్ పల్సెస్లోనే మనకి ఆన్సర్ అనేది వచ్చేసింది. సపోజ్ ఇక్కడ మనకి సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్లో షిఫ్ట్ రిజిస్టరు ఎంత టైం అనేది టైం అనేది 3 బిట్ క్లాక్ అనేది ఎంత టైం అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 పల్సెస్, ఈచ్ పల్స్ 3 అనుకోండి. అంటే 3 × 2 6 సెకండ్స్ అని పడుతుంది అని మనం ఫైండ్ అవుట్ చేసి చెప్పాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ది సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో యూనివర్సల్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ రిమైనింగ్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్, ప్యారలల్ ఇన్ ప్యారలల్ నెక్స్ట్ టైప్స్ ఉన్నాయి కదా రిమైనింగ్ రిజిస్టర్ టైప్స్, అవి కూడా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ డిఎల్డి నుండి నెక్స్ట్ కాన్సెప్ట్ టైప్స్ ఆఫ్ రిజిస్టర్ నుండి ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. ప్రీవియస్ క్లాస్లో మనం సీరియల్ ఇన్ సీరియల్ అవుట్, సీరియల్ ఇన్ ప్యారలల్ అవుట్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. సో ఇక్కడ మనకి ప్యారలల్గా ఇన్పుట్స్ ఇస్తాం, ప్యారలల్గా అవుట్పుట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ఏ షిఫ్ట్ రిజిస్టర్ విచ్ అలౌస్ ది ప్యారలల్ ఇన్పుట్ అండ్ ప్రొడ్యూస్ ది ప్యారలల్ అవుట్పుట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ ప్యారలల్ ఇన్పుట్ ఆర్ ప్యారలల్ అవుట్పుట్. పిపో షిఫ్ట్ రిజిస్టర్ అని కూడా కాల్ చేస్తాం. ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ది 3-bit పిపో షిఫ్ట్ రిజిస్టర్ ఈజ్ షోన్ ఇన్ ఫిగర్. ఓకే, దిస్ సర్క్యూట్ కన్సిస్ట్స్ ఆఫ్ ది 3 డీ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇక్కడ మనకి 3 డీ ఫ్లిప్ ఫ్లాప్స్. అంటే డీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఎందుకు తీసుకున్నామంటే ట్రాన్స్పరెంట్, మన ఇన్పుట్ ఏదైతే ఇస్తామో అవుట్పుట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తుంది కాబట్టి డీ ఫ్లిప్ ఫ్లాప్లో మనం డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకే, విచ్ ఆర్ cascading, that means output of the one D flip-flop is connected to the next flip-flop. All the flip-flops are synchronous with each other since the same clock signals are applied to the each one. Okay, so ఈ క్లాక్ అనేది ఈచ్ ఫ్లిప్ ఫ్లాప్కి మనం కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓకే, డీ ఫ్లిప్ ఫ్లాప్ బై మేకింగ్ ది ప్రెజెంట్ ఎనేబుల్ టు 1. ఓకే, we can apply the parallel inputs through the present or clear
flip-flop produce the corresponding output based on the values asynchronous inputs. In this case, affect the output is independently the clock pulses. Okay, so let us we take example. సో సీరియల్ ఇన్పుట్లో మనం ఈ సీరియల్ వైజ్గా మనం ఇన్పుట్స్ అనేది తీసుకొని ప్యారలల్ అవుట్పుట్ వచ్చింది. సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో సీరియల్గా మనం ఇన్పుట్స్ ఇస్తే సీరియల్ ఇన్పుటే వచ్చింది. ఓకే, సో ఇక్కడ ప్యారలల్ ఇన్పుట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ D2 D1 D0 అనేవి ఇన్పుట్స్ తీసుకుందాం. ఓకే, సో ఇవి ఇన్పుట్స్ ఇస్తాం. ఏదైతే ఈ ఫ్లిప్ ఫ్లాప్కి మనం ఇన్పుట్ ఇచ్చామో ఇది F2 ఫ్లిప్ ఫ్లాప్, F1 అండ్ F0. సో ఈ ఇన్పుట్ అనేది మనకి ఈ D2 ఫ్లిప్ ఫ్లాప్లో అప్లై చేసాం కాబట్టి అవుట్పుట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఏమి ఇస్తే అది వస్తుంది. నెక్స్ట్ D1 ఫ్లిప్ ఫ్లాప్ ఇక్కడ ఇండివిజువల్ సెపరేట్గా ఇస్తాం. ఓకే, సో దీని యొక్క ఇన్పుట్ దీనికి సెపరేట్, దీని యొక్క ఇన్పుట్ దీనికి సెపరేట్, దీని యొక్క ఇన్పుట్ దీనికి సెపరేట్. సో సీరియల్లో మనకి దీని ఇన్పుట్ దానికి నెక్స్ట్ అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి అవుట్పుట్గా తీసుకున్నాం. బట్ ఇక్కడ అలా కాదు. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ F2 ఫ్లిప్ ఫ్లాప్కి సెపరేట్ ఇన్పుట్, F1కి సెపరేట్ ఇన్పుట్, F0కి సెపరేట్ ఇన్పుట్స్ అనేది మనం ఇక్కడ ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం D2 సపోజ్ ఏదైనా ఇన్పుట్ ఇస్తే అది ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది సేమ్ ఇన్పుట్ అనేది అవుట్పుట్గా ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ F1కి ఇన్పుట్ ఇస్తే ఆ ఫ్లిప్ ఫ్లాప్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇన్పుట్నే అవుట్పుట్గా ఇస్తుంది, ఎటువంటి చేంజెస్ చేయకుండా. నెక్స్ట్ F0కి ఏదైనా ఇన్పుట్ మనం ఇస్తే సేమ్ అవుట్పుట్గా మనకి రిజల్ట్ అనేది చూపిస్తుంది. సో దట్ ఈస్ ద ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ కాన్సెప్ట్. సో షిఫ్ట్ రిజిస్టర్ అంటే ఏంటంటే మనకి వాల్యూస్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి చేంజ్ చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ 110 ఇచ్చాను. సో ఈ 110 సీరియల్ ఇన్ సీరియల్ అవుట్లో మనం ఎల్ఎస్బి నుండి కన్సిడర్ చేసాం. అంటే ఈ డైరెక్షన్ నేను తీసుకున్నాం. ఫస్ట్ 0 నెక్స్ట్ 1 నెక్స్ట్ 1 అంటే లీస్ట్ సిగ్నిఫికెంట్ లీస్ట్ ఎల్ఎస్బి టు ఎంఎస్బికి మనం వాల్యూస్ అనేది తీసుకున్నాం 0 1 1 అని. సో ఇక్కడ మన ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్లో ఏంటి అంటే సో మన ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇండివిజువల్గా అంటే ప్యారలల్గా మనకి ఉన్నాయి ఇన్పుట్స్ అనేది. అంటే D1 లైన్గా తీసేసుకోవచ్చు. D1 అనేది 1, నెక్స్ట్ D2 అనేది 1, నెక్స్ట్ D1 1, D0 అనేది 0. ఓకే, సో D2కి ఏదైతే అవుట్పుట్ ఇస్తామో అది F2 ఫ్లిప్ ఫ్లాప్కి రిసీవ్ చేస్తుంది. నెక్స్ట్ D1కి ఇచ్చిన ఫ్లిప్ ఫ్లాప్ D1, నెక్స్ట్ D0కి ఇచ్చింది ఇక్కడ 0 కదా, ఇది 0, ఇక్కడ 0 స్టోర్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఏదైతే ఇన్పుట్ ఇచ్చామో ఆ ఇన్పుట్నే మనకు అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో D2కి ఇచ్చిన ఇన్పుట్ 1, ఈ D ఫ్లిప్ ఫ్లాప్ ఏం చేస్తుంది సేమ్ ఇన్పుట్నే అవుట్పుట్గా మనకి రిలీజ్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ D1కి ఇచ్చిన ఇన్పుట్ ఏంటి 1, ఈ 1 D ఫ్లిప్ ఫ్లాప్ కాబట్టి సేమ్ అవుట్పుట్టే మనకి ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ D0 తీసుకుందాం, D0 0 తీసుకున్నాం. సో ఈ D0 అనేది సేమ్ ఇన్పుట్ని మళ్ళీ ఇది వస్తుంది. ఓకే, అంటే ఇక్కడ చూడండి ఇనీషియల్గా క్లాక్ ఎప్పుడు రీసెట్ పొజిషన్లో ఉంది. ఓకే, సో రీసెట్ పొజిషన్లో ఉంటే ఎటువంటి మనకి ఇన్పుట్స్ ఉండవు, అవుట్పుట్స్ కూడా ఉండవు. సో నెక్స్ట్ క్లాక్ అనేది 1 పల్స్, క్లాక్ పల్స్ 1 తీసుకుందాం. సో ఇక్కడ మనం ఇచ్చిన ఇన్పుట్స్ ఏంటి 1 1 0 అంటే D2 1, D1 1, D0 0 తీసుకున్నాం. అవుట్పుట్స్ ఏం రిలీజ్ చేసాయి Q2 1, Q1 1, నెక్స్ట్ Q0 0. చూడండి మనం ఏదైతే ఇన్పుట్స్ ఇచ్చామో అవుట్పుట్స్ కూడా అదే మనకి ఇచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ది ప్యారలల్ ఇన్ ప్యారలల్ అంటే సింగిల్ క్లాక్ పల్స్లోనే సింగిల్ టెర్మినేషన్లోనే సింగిల్ లైన్లోనే మనకి అవుట్పుట్ అనేది సేమ్ రిజల్ట్ అనేది ఇచ్చింది. సో సీరియల్ అవుట్లో మనకి 3 క్లాక్ పల్సెస్లో వచ్చింది. సో ఇక్కడ మనకి సింగిల్ లైన్లోనే వెరీ షార్ట్ టర్మ్లోనే అవుట్పుట్ అనేది వచ్చింది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. నెక్స్ట్ ప్యారలల్ ఇన్ సీరియల్ షిఫ్ట్ రిజిస్టర్ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఎల్డీని రిజిస్టర్లో నెక్స్ట్ టైప్ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్. ప్రీవియస్ క్లాస్లో ప్యారలల్ ఇన్ ప్యారలల్ అవుట్ చూసాం. సో ప్యారలల్గా ఇన్పుట్స్ ఇచ్చాం, ప్యారలల్గా అవుట్పుట్స్ ఇచ్చాం. సో ఇక్కడ ఏంటంటే ద షిఫ్ట్ రిజిస్టర్ విచ్ అలౌస్ ది ప్యారలల్ ఇన్పుట్స్ అండ్ ప్రొడ్యూసెస్ ది సీరియల్ అవుట్పుట్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ పీసో షిఫ్ట్ రిజిస్టర్. సో ఇక్కడ 4 బిట్స్ తీసుకున్నాం మనం. ఓకే, 4 D ఫ్లిప్ ఫ్లాప్స్ తీసుకున్నాం.
సో 4 అంటే మనం ఎన్నైనా తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది. సో ఇక్కడ మనం 4 తీసుకున్నాం. ఓకే, 4 డీ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది తీసుకున్నాం. సో డీ ఫ్లిప్ ఫ్లాప్స్ ఎందుకంటే మన ఇన్పుట్ ఏదైతే ఇస్తే ట్రాన్స్పరెంట్గా అంటే సేమ్ అవుట్పుట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి డీ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ షిఫ్ట్. ఓకే, ఫస్ట్ లోడ్ ఉంటుంది, నెక్స్ట్ షిఫ్ట్. సో లోడ్ మీన్స్ వీ హ్యావ్ టు స్టోర్ ది వాల్యూ హియర్ ఫ్లిప్ ఫ్లాప్స్, అండ్ షిఫ్ట్ మీన్స్ దిస్ అవుట్పుట్ షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ అండ్ దిస్ ఈజ్ షిఫ్టెడ్ టు ది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, దట్ ఈస్ ద షిఫ్టింగ్ మెయిన్. ఓకే, లోడ్ అంటే మనం ఇక్కడ వాల్యూస్ని స్టోర్ చేయడం, షిఫ్ట్ అంటే అది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి షిఫ్ట్ చేయడం. ఓకే, సో ఇక్కడ లోడ్ అండ్ షిఫ్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి చూడండి 4 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది తీసుకున్నాం. సో ఈ 4 ఫ్లిప్ ఫ్లాప్స్కి మనం ఇక్కడ 2 లైన్స్ ఎందుకంటే షిఫ్ట్ నాండ్ గేట్ యూజ్ చేసాం, నాండ్ గేట్ అనేది యూజ్ చేసాం. సో నెక్స్ట్ సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇవి ప్యారలల్ ఇన్ అంటే ప్యారలల్ ఇన్పుట్స్ అనమాట. ఓకే, ప్యారలల్ ఇన్పుట్స్ తీసుకున్నాం, B0, B1, B2, B3 అండ్ సీరియల్ అవుట్ అంటే ఇక్కడ మనం సీరియల్గా దీని యొక్క అవుట్పుట్ అనేది దీనికి కనెక్ట్ చేస్తూ ఇక్కడ 2 ఎండ్ గేట్స్ అండ్ సేమ్ అవుట్పుట్ ఆర్ గేట్కి కనెక్ట్ చేసి దీనికి వచ్చిన అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి కనెక్ట్ చేస్తాం, అంటే సీరియల్గా ఇక్కడ అవుతుందన్నమాట. సో దట్ ఈస్ ద సీరియల్ అవుట్పుట్. ఓకే, సో ఇక్కడ మనం చూడండి ఒక క్లాక్ పల్స్ అనేది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్లిప్ ఫ్లాప్ కూడా కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తాం. సింగిల్ క్లాక్ పల్స్కి మల్టిపుల్ ఫ్లిప్ ఫ్లాప్స్కి కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ మనం లోడ్ తీసుకుందాం. సో లోడ్కి కాంప్లిమెంట్ ఉంది అంటే 0 తీసుకుందాం. ఓకే, సో ఇక్కడ నాట్ గేట్ కాబట్టి B0 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఈ లైన్ అంతా మనకి నాట్ గేట్ కనెక్ట్ చేసి ఉంది కాబట్టి ఇక్కడ ఇన్పుట్స్ అన్నీ ఇనీషియల్గా 1 అవుతాయి, ఇక్కడ ఇన్పుట్స్ అన్నీ 1 అవుతాయి. సో ఇప్పుడు మనం ఈ 1 నెక్స్ట్ ఈ లైన్ అన్నీ 0 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 0 అంటే 0, నెక్స్ట్ ఇక్కడ 0, ఇక్కడ 0, ఇక్కడ 0 తీసుకున్నాం. ఓకే, ఈ లైన్ జీరోస్ అవుతాయి, ఇది నాట్ కాబట్టి దాని కాంప్లిమెంట్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ ఎప్పుడు ఇన్పుట్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, అంటే ఫస్ట్ ఇన్పుట్ ఎప్పుడు ఇక్కడ ఏది ఉంటే అదే, అంటే B0 ఇది చేంజ్ అవ్వదు. ఓకే, B0 ఎప్పుడు చేంజ్ అవ్వదు. సో ఇక్కడ మనకి B0 అనేది ఎంత ఉంది 1 ఉంది. సో ఈ 1ని మనం Q0కి అప్లై చేస్తాం. సో ఇక్కడ Q0 1 ఇంటూ Q0 కదా. సో ఈ Q0 అనేది Q0 ఇక్కడ సేవ్ అవుతుంది. సో Q0 ఇది ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. సో ఇక్కడ ఇది Q0 అనేది ఇక్కడ పాస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ Q0 అనేది దీనికి కూడా ఇక్కడ రాస్తాను చూడండి, ఇక్కడ ఈ Q0 అనేది ఇక్కడ పాస్ అవుతుంది, అంటే Q0 ఇంటూ ఇక్కడ మనకు 0 ఉంది కదా. సో 0 ఈజ్ ఈక్వల్ టు 0, ఎనీథింగ్ ఇంటూ 0 0 కదా. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ ఏంటి B1, ఇక్కడ అవుట్పుట్ అనేది B1 ఉంది. సో B1 ఇంటూ ఇక్కడ 1 ఏంటి రిలీజ్ అయింది 1 అనేది అయ్యింది. సో B1 ఇంటూ 1 అంటే B1 అయింది. సో ఇక్కడ 0 వచ్చింది, ఇక్కడ B1 వచ్చింది. ఇవి ఎండ్ గేట్స్ కాబట్టి మనం ప్రొడక్ట్ చేసాం. సో ఇప్పుడు ఇది ఆర్ గేట్ అవుతుంది, అంటే 0 ప్లస్ B1, 0 ప్లస్ B1 ఎంత, 0 ప్లస్ B1 ఎంత వచ్చింది మనకి B1 వచ్చింది. అంటే B0 యొక్క అవుట్పుట్ ఇప్పుడు మనకి, సో B0 ఎటువంటి చేంజ్ ఉండదు. B1 అవుట్పుట్ అనేది ఇన్పుట్ తీసుకుంటే B1 ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ Q1 అప్లై చేస్తాం. Q1 ఇక్కడ ఎంత ఉంది 0 ఉంది, 0 ఇంటూ Q1 ఎంత 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ B1 ఉంది, Bకి కనెక్ట్ చేసి ఉంది. సో 1 ఇంటూ B2 అవుతుంది, అంటే ఇక్కడ మనం మల్టిప్లై చేసే ఎండ్ గేట్ కాబట్టి ఇక్కడ రిజల్ట్ 0 వచ్చింది, ఇక్కడ రిజల్ట్ B2 వచ్చింది. సో ఇక్కడ మన ఆర్ గేట్ ఉంది 0 ప్లస్ B2. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ మళ్ళీ ఇక్కడ 0 వస్తుంది,
నెక్స్ట్ ఇక్కడ B3 వస్తుంది. 0 ప్లస్ B3 రిజల్ట్ అనేది B3 వస్తుంది. ఓకే, సేమ్ ఇన్పుట్ ఏదైతే తీసుకున్నామో అవే అవుట్పుట్స్గా ఇక్కడ రిలీజ్ చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు షిఫ్ట్ అనేది 1 తీసుకుందాం. షిఫ్ట్ 1 తీసుకునేటప్పుడు ఇక్కడ నాట్ గేట్ కాబట్టి 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 0 అవుతుంది. ఇవన్నీ జీరోస్ అవుతాయి. ఓకే, 0 0 0. సో ఇప్పుడు ఇక్కడ 1 అవుతుంది, ఇక్కడ 1, ఇక్కడ 1 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, సేమ్ B0 అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. Q0 ఇక్కడ 1 ఉంది కదా, Q0 ఇంటూ 1 ఎంత అవుతుంది, ఇక్కడ Q0 ఇంటూ 1 Q0 వస్తుంది. నెక్స్ట్ దీనికి అప్లై అవుతుంది. సో ఇక్కడ Q0 ఇంటూ 1 Q0. నెక్స్ట్ ఇక్కడ ఏంటి 0 కాబట్టి ఈ వాల్యూ అనేది 0 అయిపోతుంది. 0 ప్లస్ Q1 ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్ రాస్తాను. Q0 ఓకే ఇంటూ ఇక్కడ ఏంటి లైన్ 1 తీసుకున్నాం కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ నాట్ గేట్ లేదు కాబట్టి ఈ లైన్ కనెక్ట్ అయితే జీరోస్ ఉంటాయి, అంటే 1 ఇది ఎండ్ గేట్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు Q0 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, 0 ఇంటూ ఇది ఎండ్ గేట్ కాబట్టి మల్టిప్లై చేస్తున్నాం. 0 ఇంటూ B1, కేర్ఫుల్గా వినండి, కన్ఫ్యూజ్ ఏమి ఉండదు. సో ఇక్కడ 0. ఓకే, సేమ్ మనం ప్రీవియస్ క్లాస్లో రిమైనింగ్ కాన్సెప్ట్స్ చూసాం కదా ఎస్ఆర్, అలాగేనే ఇక్కడ కూడా. సో ఇక్కడ డిఫరెంట్ అనేది ఏంటి అంటే ఎండ్ గేట్స్ అండ్ ఆర్ గేట్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మన క్యాలిక్యులేషన్ Q1 వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ Q1 ప్లస్ B1 ఇది ఆర్ గేట్ కాబట్టి Q0 ప్లస్ ఇక్కడ వచ్చిన ఆన్సర్ ఏంటి మనకి 0. అవుట్పుట్ ఏమొస్తుంది, Q0 వస్తుంది. సేమ్ మళ్ళీ ఇక్కడికి యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఏదైతే పంపించామో అది Q1 ఇంటూ 1, సేమ్ ఇక్కడ Q1 వస్తుంది. నెక్స్ట్ 0 ఇంటూ B2, ఇక్కడ నెక్స్ట్ B2 వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ 0 ఇంటూ Q1 ఎంత, Q1 వస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ మళ్ళీ Q1 వచ్చింది, ఇక్కడ Q2 వస్తుంది, ఇక్కడ Q3 వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఎగ్జాంపుల్ తీసుకుందాం, కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే పోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ లోడ్ అనేది 1010 తీసుకున్నాను. ఓకే, లోడ్. సో ఫస్ట్ తీసుకున్న 1 అనేది ఈ ఫ్లిప్ ఫ్లాప్ స్టోర్ చేస్తుంది ప్యారలల్ కాబట్టి. సెకండ్ తీసుకున్న ఇన్పుట్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తుంది. థర్డ్ తీసుకున్న ఇన్పుట్ అనేది ఇక్కడ స్టోర్ చేస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ లైన్గా తీసేసుకుంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 1 అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్కి షిఫ్ట్ అవుతుంది, అంటే ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ ప్రీవియస్ అవుట్పుట్ ఏదైతే ఉందో నెక్స్ట్ దానికి షిఫ్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రీవియస్ అవుట్పుట్ నెక్స్ట్ దానికి షిఫ్ట్ అవుతుంది. ఇక్కడ ప్రీవియస్ అవుట్పుట్ అనేది వ్యానిష్ అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి ఇప్పుడు వచ్చిన రిజల్ట్ ఏంటి 1. సో సీరియల్ అవుట్ ఏంటి రిజల్ట్ 1 వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ ది అవుట్పుట్. సో ఇది ప్యారలల్ ఇన్ సీరియల్ అవుట్ షిఫ్ట్ రిజిస్టర్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ.